హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు పప్పును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో 2-3 సార్లు వాష్ చేసిన కందిపప్పు, అందులో కొద్దిగా వాటర్, 3 వెల్లుల్లి రెమ్మలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఫ్రెష్ చింత చిగురు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టేసి 5 విజిల్స్కి అయితే పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న పప్పులో కొద్దిగా కారం, ఉప్పుని యాడ్ చేసి పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా స్మాష్ చేసి పప్పుని పక్కన పెట్టుకోవాలండి. పోపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి చిటపటలు ఆడించాలండి. ఇలా చిటపటలు ఆడిన తర్వాత ఇలా సన్నగా కచ్చిన ఉల్లిపాయ ముక్కలు, కచ్చపచ్చిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలండి. ఈ పోపుని పప్పులో యాడ్ చేసి కలుపుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.